భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి కొరత లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి పట్టణ వాసుల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం 2.0 ద్వారా 18,99,00,000 నిధులతో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకుల నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శంకుస్థాపన చేశారు. రోజురోజుకు భూపాలపల్లి పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో పట్టణ వాసులకు తాగునీటి కష్టాలను తీర్చేందుకు అమృత్ పథకం 2.0 కింద 18,99,00,000 మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో భూపాలపల్లి పట్టణంలో 3 చోట్ల నూతన ఓహెచ్ఆర్ఎస్ వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్ల నిర్మాణం, ఇతర పనులు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారి యొక్క శాఖ మున్సిపల్ శాఖ ఉండడంతో ఈ మున్సిపల్ పట్టణానికి 18,99,99,00,000 రూపాయలు 32 లక్షల విలువ చేసే కెపాసిటీ కలిగినటువంటి మనము ఓహెచ్ఎస్ఆర్లను, అదేవిధంగా ఎక్స్టెన్షన్ పైప్ లైన్లను రాబోయే 20 సంవత్సరాలకు కూడా ఈ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే మంచినీటి కొరత లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వము మంజూరు చేయడం జరిగింది. టెండర్లు కూడా పూర్తయిపోయినాయి. ఈరోజు మనము ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. త్వరితగతిన పూర్తి చేసి మనము వరంగల్ తర్వాత భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది కనుక దీన్ని ఈ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను మంజూరు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా అవసరం ఉన్నటువంటి నిధులు ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మరి మంచినీటి కొరత ఎక్కడైతే గ్రామాలలో పైప్ లైన్ లేదో త్వరితగతిన వీకర్ సెక్షన్ కాలనీలు కానీ అన్ని వార్డులలో 30 డివిజన్లలో మీరు అవసరం ఉన్న కాడ ఎక్స్టెన్షన్ పైప్ లైన్ ఇచ్చి ఈ మంచినీటిని అందరికీ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ అందే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీకి 3 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసిన వాటికి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి మీద ఎందుకు శ్రద్ధ అంటే, ఇది ఒక మామూలు గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ నుంచి జిల్లా అయింది. అర్బనైజేషన్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన పట్టణం ఇది. మీకు జనాభా లెక్కలు చూసుకున్నట్లయితే 2011 నుంచి 2021 ఈరోజు చూసుకున్నట్లయితే చాలా ర్యాపిడ్ గ్రోత్, అర్బనైజేషన్ ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా సింగరేణి కావచ్చు, జెన్కో కావచ్చు, ఏఎంఆర్ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే ఇంకొక 20 సంవత్సరాల దాకా ప్రాజెక్టెడ్ పాపులేషన్, ఆ జనాభా పెరుగుదలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న ప్రజలు కూడా ఇక్కడికి వస్తున్నారు. అంటే అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న వాటిని సక్రమంగా చేస్తూ, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైన్స్ ఇంకొక 20 కిలోమీటర్లు, అంటే ఈ 3 ఓహెచ్ఆర్స్కి అనుబంధంగా కూడా కొత్త పైప్ లైన్లు వేస్తారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఇటువంటి కొత్త స్కీమ్ వచ్చినప్పుడు చక్కగా మీ వార్డులలో ఎవరైతే కౌన్సిలర్స్ ఉన్నారో, మున్సిపల్ చైర్మన్ ఉన్నారో, వైస్ చైర్మన్ ఉన్నారో, తర్వాత అందరూ కూడా స్థానిక వార్డు ప్రజాప్రతినిధులు, వార్డులో ఉన్న పెద్దలు, వార్డు సభ సభ్యులు చక్కగా మీ వార్డులలో ఎక్కడైతే అన్కనెక్టెడ్ అంటే పైప్ లైన్ కనెక్షన్ లేకుండా ఏరియాలు కొత్త కాలనీస్ చాలా వస్తున్నాయి. అటువంటి వాటికి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే లేఅవుట్స్ తీసుకున్నారో లేఅవుట్ వాళ్ళు కూడా సక్రమంగా దీన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి, లేఅవుట్ అప్రూవల్ తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే లేఅవుట్ అప్రూవల్ లేకుండా కొంటున్నారు. సో దానికి లేఅవుట్ అప్రూవల్ అనేది కలెక్టర్ గారి అధ్యక్షతన ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాత తీసుకున్నట్లయితే ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ పర్పస్లో మేము ఇవ్వగలుగుతాం.